ఇవాళ జరగాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరగాల్సిన ఈ భేటీకి హాజరు కాలేమని ఏపీ నీటిపారుదల శాఖ అధికారుల నుంచి రిక్వెస్ట్ మెయిల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇవాళ జరిగే కేఆర్ఎంబీ మీటింగ్ వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కోరినట్లుగా తెలుస్తోంది. సోమవారానికి సమావేశాన్ని వాయిదా వేయాలని కేఆర్ఎంబీ చైర్మన్ కు రాసిన మెయిల్లో ఏపీ ప్రభుత్వం తెలిపినట్లుగా సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇవాళ కృష్ణానది యాజమాన్య బోర్డు మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సమావేశానికి ఏపీ అధికారులు రాలేమని చెప్పడంతో ఇప్పుడు కేఆర్ఎంబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననేది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. అశోక్, మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి శ్రీశైలం నాగార్జున సాగర్ జలాలకు సంబంధించినటువంటి నీటి విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. ఏదైతే శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల నుంచి అక్రమంగా ఏపీ నీటిని తరలించుకుపోతుంది, హక్కుకు మించినటువంటి నీటిని వాడుకుంటుందని చెప్పేసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ కీలకమైనటువంటి కేఆర్ఎంబీ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సి ఉంది. అయితే ఏపీ నుంచి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఒక మెయిల్ చేసినట్లుగా సమాచారం ఉంది. ఏదైతే ఇవాళ జరగాల్సినటువంటి సమావేశానికి తాము హాజరు కాలేమని చెప్పేసి ఏపీ నుంచి అధికారులు లేఖ రాసినట్టుగా మెయిల్ చేసినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరగాల్సినటువంటి సమావేశం రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. మరికాసేపట్లోనే ప్రారంభం కావాల్సినటువంటి ఈ సమావేశానికి అయితే ఏపీ నుంచి ఎవరు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్పష్టమైనటువంటి మెయిల్ వచ్చినటువంటి సందర్భంలో కేఆర్ఎంబీ సమావేశం వాయిదా పడబోతుంది, రీషెడ్యూల్ చేస్తామని చెప్పేసి కూడా కేఆర్ఎంబీ నుంచి ఉన్నటువంటి సమాచారం మనకుంది. మొత్తంగా చూసినట్లయితే కృష్ణానది సంబంధించినటువంటి ప్రాజెక్టులో శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాలకు సంబంధించినటువంటి నీటి విషయంలో గత వారం 10 రోజులుగా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరగాల్సినటువంటి కేఆర్ఎంబీ సమావేశం వాయిదా పడుతుండడం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఎట్లాంటి స్పందన ఉంటుందో వేచున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.